మనందరి ఇళ్ళల్లో పక్కన పెట్టేసిన జాకెట్ ముక్కలు చాలానే ఉంటాయి కదండి. చీరలో వచ్చిన జాకెట్ ముక్కలు మ్యాచ్ అవ్వలేదనో, లేకపోతే చిన్న సైజు వచ్చినాయనో, ఏదో ఒక కారణం వల్ల పక్కన పెట్టేస్తూ ఉంటాం. వాటితోటి మంచి డిఐవై అయితే షేర్ చేస్తానండి. ఈ జాకెట్ ముక్కను పొడవు 24 ఇంచులు, వెడల్పు 12 ఇంచులు ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఇదే సైజులో క్యాన్వాస్ షీట్ కట్ చేసుకున్నానండి. బకరం అంటాం కదా, బకరం షీట్ కట్ చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 3 భాగాలుగా అయితే లైన్ మార్క్ చేసుకోవాలండి. మనం 24 ఇంచులకి కదా పెట్టుకున్నాము, 3 భాగాలంటే 8 ఇంచులకి మార్క్ చేసుకుని ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదేవిధంగా లైన్గా స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ బకరం షీట్ లేకపోతే క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, షాపింగ్ చేసినప్పుడు వచ్చేటువంటి క్లాత్ బ్యాగ్స్ లాంటివి ఉంటాయి కదా, దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద నుంచి 3.5 ఇంచులకి మార్క్ చేసుకుని కింద ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి, ఆ చివరి నుంచి ఈ చివరికి. ఇప్పుడు ఎడమ వైపున 4.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే కుడివైపున 4 ఇంచులకి నేను మార్క్ చేసుకుంటున్నాను. అటువైపు కూడా లైన్ అయితే డ్రా చేసుకుని, ఇక నేను ఇంటూ మార్క్ ఇచ్చాను కదండి, అక్కడ మాత్రమే 4 వైపులా కూడా కట్ చేసుకోవాలి, మిడిల్లో వదిలేసి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకుని ఒకవైపు మాత్రమే కార్నర్లో ఇలా కర్వ్ షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు దీనికి లైనింగ్ పీస్ అయితే యాడ్ చేసుకున్నాను. అటాచ్ చేసుకున్న తర్వాత ఒకవైపు కొంచెం గ్యాప్ వదిలేసి ఆ గ్యాప్లో నుంచి రివర్స్ తిప్పేసుకోవాలి. మీ దగ్గర సేమ్ కలర్ లేకపోతే వేరే ఏది కలర్ ఉన్నా కూడా మీరు వాడుకోవచ్చండి. ఇలా రివర్స్ చేసుకున్నాక టాప్ స్టిచ్ వేసుకోవాలి. వేసుకుని ఫస్ట్ కుడివైపుది ఇలా మడత పెట్టుకుని ఎల్ షేప్లో కుట్టేసుకోవాలండి. తర్వాత ఎడమ వైపుది, తర్వాత కిందది పెట్టుకుని చుట్టూ కూడా కుట్టేసుకోవాలి. పైన కొంచెం ఎంటీగా ఉందని చెప్పి నా దగ్గర లేస్ ఉంటే లేస్ అటాచ్ చేసుకున్నాను. దాని తర్వాత వెల్క్రోస్ కూడా అటాచ్ చేసుకున్నానండి. ఏవైనా పాత కర్టెన్స్వి వాటివి ఉంటాయి కదా వెల్క్రోస్, సో అవి అటాచ్ చేసుకోవచ్చు. అంతేనండి, మంచి పర్స్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే కనుక లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.